నువ్వు ఎన్ని రోజులైంది నువ్వు ఎలక్ట్రికల్ ఆఫీసర్లకు చెప్పి? అలా చెప్పి వారం రోజుల్లో చేసేసారు. వారం రోజుల స్పందించారు కరెంట్ ఆఫీస్ వాళ్ళు. చేసారు. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే ఈరోజు మనము తాండూరు మండలం అంతారం గ్రామంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఏదో సర్పంచ్, అంతారం గ్రామ సర్పంచ్ జంగని లక్ష్మి గారు ఏదో పని చేపిస్తున్నారు. ఏం పని చేపిస్తున్నారో మరి వాళ్ళనే అడిగి తెలుసుకుందాము. ఏం చేపిస్తున్నావు లైన్ మ్యాన్ సాబ్? ఇక్కడ 220 kV కింద లైన్ ఉన్నది, ఎల్టీ లైన్ ప్రమాదకరంగా ఉంటే పని చేపిస్తున్నా వర్క్. అయితే ఏమి గారు చేపిస్తున్నాడు అన్నమాట వర్క్. ఏఈ గారు, ఏడీ గారు చెప్పిర్రా? చెప్పిండ్రు. ఏమన్నారు? ఇమీడియట్ గా అంతారం చెప్పిండు. ఇమీడియట్ గా అంతారం పోయి ముందు పని చేయండి అన్నారు. అయితే ఇక్కడ చాలా ఇబ్బంది ఉండే కదా, వైర్లు చాలా కిందికి ఉండే, ప్రమాదకరంగా ఉండే. దాన్ని ఇప్పుడు నువ్వు చక్కగా చేపించిన అంటున్నావు. ఇప్పుడు ఈ స్తంభం తోటి మళ్ళీ అక్కడ ఈ కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపిస్తున్నావు. అయితే మన సర్పంచ్ సాబ్ ఏం చేపిస్తున్నావు చెప్పు. మన కాలనీ వాళ్ళు నాకు ఇబ్బంది ఉండే, రోడ్డుకు వేలు అడ్డంగా ఉండే, మనకు పర్యావరణంలో మనకు దరఖాస్తు పెట్టినందుకు మన ఏసార్ గారు అందరూ మనకు ఒక పని కూడా చూసిపోయి ఏమన్నా సహకరించి మనకు పెద్ద లైన్ ఉండే, మన కర్మపట్ట దానికి పోయింది పెద్దది. దాని నుంచి మన లైన్ నేను అక్కడిపై శిబిరిపై అక్కడ ఉండి దాని సమస్యలు చూపిస్తాను. అయితే నువ్వు ఎన్ని రోజులైంది నువ్వు ఎలక్ట్రికల్ ఆఫీసర్లకు చెప్పి? అలా చెప్పి వారం రోజుల్లో చేసేసారు. వారం రోజుల స్పందించారు కరెంట్ ఆఫీస్ వాళ్ళు. చేసారు. అంటే అంతరాముల మీద చాలానే అభిమానం ఉన్నట్టున్నది. అభిమానం ఉన్నందుకే కదా మా పనులు కష్టపడేది. ఫారెస్ట్ వాళ్ళతో కూడా పర్మిషన్. అవును, ఇగో చెట్లు కొట్టిపించారు. ఇక్కడ మొత్తం చెట్లు ఉండే, ఇగో చెట్లు కొట్టిపించారు. అంటే ఇప్పుడు కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా అంటే వారం రోజుల్లో ఈ పని చేపిస్తున్నాం. ఇదిగో ఇది చూడండి, మన అంతారం గ్రామ సర్పంచ్ జంగని లక్ష్మి వాళ్ళది ఘనకార్యము. అయితే ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు ఫిర్యాదు చేసిన కేవలం వారం రోజుల్లోనే మరి ఎలక్ట్రికల్ ఆఫీస్ వాళ్ళతో సమన్వయంతో, మరి అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్ల సమన్వయంతో ఇక్కడ చెట్లను కొట్టించి, మరి ఇక్కడ ఉన్న మన కరెంట్ ఆఫీస్ వాళ్ళను తీసుకొని వచ్చి లైన్ మ్యాన్ వాళ్ళందరూ వచ్చి వెంటనే పని చేశారు. కాలనీవాసుల ఇబ్బంది తీరుస్తున్నారు వీళ్ళు. చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మరి సర్పంచ్ గారు కూడా వేగంగా స్పందిస్తున్నందుకు ఇటువంటి సర్పంచ్ ఉండడం చాలా మంచిది. అంటే ఇటువంటి పని చేయాలని కూడా జనం కోరుకుంటారు. సరే, చాలా మంచి విషయము. అయితే మనము ఇక్కడ ఉన్న ఒక కాలనీ వాసులు మన అంతారం గ్రామస్తుని అడుగుదాము. చెప్పు రెడ్డి సాబ్, మళ్ళా సర్పంచ్ సాబ్ ఇట్లా పని చేస్తున్నాడు కదా. ఇది ఎన్నో రోజుల సమస్య గౌతమ్ నగర్కి. వాళ్ళు ఇంచుమించు 2-3 నెలల 5-6 నెలల సంది అడుగుతున్నారు. ఈ వైర కింద ఉన్నందుకు ఎవరున్నా భయపడి చేయలేరు. ఈ సర్పంచ్ మా సమక్షంలో ధైర్యం చేసి ఏ గారికి అడగడం ద్వారా అతనికి గిట చెప్పడం ద్వారా గౌతమ్ నగర్ వాళ్ళకి మంచి ఇదే అంటే ఇటువంటి పనిమంతుడు ఇట్లా పని చేయాలని మీరు ఎట్లా కోరుకుంటున్నారు? పని చేస్తేనే మంచిది. ఎవరైనా సర్పంచ్ అయినా సరే పని చేస్తేనే గుర్తిస్తారు. చాలా సంతోషం అంటున్నావు. చాలా సంతోషం. సరే, నగర్ వాసులకు మాత్రం చాలా సరే లైన్ మ్యాన్ సాబ్, చెప్పండి. చాలా థ్యాంక్స్, చాలా మంచిది. ఓకే, రైట్, మీ పని కానివ్వండి.